యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, రోమిడని లేదు, గొప్పవాడని లేదు, పెద్దవాడని లేదు, చిన్నవాడని లేదు, తెల్లవారని లేదు, నల్లవారని లేదు. ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఈ లోకమంతా సంచారం చేస్తూ, ఈ భూలోకానికి సాక్షులుగా వారు ఉన్నారు. ఈ భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు కొంతమంది జనాంగాల దగ్గరికి వారు వెళ్తున్నప్పుడు వారిని చూసి ఆశ్చర్యపడ్డారు. యేసుప్రభు వారితో మేము నడిచాం, యేసుప్రభు వారితో మేము భోంచేసాం, యేసుప్రభు వారితో మేము ఉన్నాం. యేసుప్రభు వారు ఎవరో తెలియకుండా వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారని వారి భక్తి జీవితాన్ని చూసి శిష్యులు ఆశ్చర్యపడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పుట్టుపూర్వత్వాలు చూసుకుంటే గనక కొంతమంది ఏమో తరతరాలుగా క్రైస్తవులుగా ఉన్నారు. తరతరాలుగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ పితరుల నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, మార్పు చెందుతున్నారు. తరతరాలుగా ఉన్న క్రైస్తవులుగా ఉన్న వారి భక్తి జీవితం అలాగే ఉంది. కానీ ఇప్పుడిప్పుడే దేవుణ్ణి తెలుసుకుంటున్న వారు, దేవుళ్ళో ఎదుగుతున్న వారి భక్తి జీవితాన్ని చూస్తే తరతరాలుగా ఉన్న భక్తి పరులను చూసినప్పుడు, వీరిని చూసినప్పుడు వ్యత్యాసము స్పష్టంగా కనపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. ప్రభువుని ఆరాధించే క్రైస్తవులుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం క్రైస్తవులుగా ఉంటే ఆదివారం మాత్రమే భక్తి చేస్తాం, ఆదివారం మాత్రమే ఆరాధిస్తాం. అదే నిరంతరము నీవు ప్రభు పైన విశ్వాసం ఉంటే నీ విశ్వాసం ద్వారా, నీవు నడిచే ప్రవర్తన ద్వారా, నీ నడవడికత ద్వారా, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని వద్దకు ఆకర్షింపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మన పితృ పారంపర్యమైన ఆచారాన్ని అనుసరించి మనం నడవకూడదు. కానీ నిజదేవుడైన యేసు ప్రభువును తెలుసుకున్న మనము ఒక మాదిరికరమైన జీవితాన్ని లోకానికి చూపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో లోకమంతా కలిసి క్రైస్తవాన్ని చూస్తుంది, క్రైస్తవ సమాజాన్ని చూస్తుంది. లోకమంతా కలిసి ఈ క్రైస్తవులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, నడిచేది ఒకటి. వాళ్ళు తీరువేరు. వారు ఆదివారం మాత్రమే భక్తి పరులుగా ఉంటున్నారని చెప్పేసి సమాజము మన మీద ఒక అపనింద వేసింది. ఆ అపనింద అబద్ధమని నిరూపించాలంటే మనము ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే వారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతుంటామో మన ద్వారా సమాజం మార్చబడింది.